రాయుడుని అడగటం జరిగింది కిషోర్ భయ్య దట్ ఒకసారి ధోనిని కల్పించేటువంటి ఛాన్స్ ఉంటే కనుక ప్లీజ్ చూడండి అని చెప్పి. ఆయన ఏమన్నారంటే నేను మీ సినిమాలోని 2 సీన్లు ఆయనకు చూపిస్తే ఆయనే ఇంప్రెస్ అయిపోయి మిమ్మల్ని కలవాలనుకుంటారు, ఆయన ప్రొడక్షన్ చేస్తారు కదా ధోని మనకు తెలిసింది, అందులో మీతో సినిమా కూడా చేస్తారు అని చెప్పారు. ఒకవేళ అలాంటి ఛాన్స్ వచ్చింది, మనం కలిసాం రాయుడుతో వెళ్ళి ధోని గారిని కలవటం జరిగిందంటే ఆయనతో ప్రొడక్షన్లో సినిమా చేయించుకోవడానికి ఎలాంటి కథ పిచ్ చేస్తారు? ఎంత దూరం వెళ్ళో తెలుసు. మామూలుగా ఇక్కడ నుంచి ఎలా ఉందంటే, ఇక్కడ నుంచి నువ్వు అసలు ఫ్లైట్ ఎక్కి దాని తర్వాత రాకెట్ ఎక్కి మార్స్కి తెలియ ఉంటుంది కదా, డైరెక్ట్లీ మార్స్లో మీరు ల్యాండ్ ఏరెట్టుకుంటారు అన్నట్టు అడుగుతున్నాను. ఆ సినిమా సూపర్ హిట్ అయిపోయిన తర్వాత ధోనికి థ్యాంకింగ్ స్పీచ్ లో అసలు ఫస్ట్ నాకు తెలిసిన ఏంటంటే, ఇప్పుడు నిజంగానే ధోని గారికి నా సీన్ చూపిస్తే ఏ సీన్లు చూపిస్తారా, ఆయన చూపించే సీన్ బట్టి నా పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. నా ప్రకంగా ఏ సీన్ చూపించకుండా సింపుల్గా మా ఫ్రెండ్ అని పరిచయం చేసి ఒక చిన్న షేక్ అని చెప్పేసి చాలు, అంతవరకు చాలు. ఆల్ రైట్, వేచి చూడండి. త్వరలో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా అంబటి రాయుడు, ఎంఎస్ ధోని, అటుపక్క వెన్నెల కిషోర్ భయ్య, ఇటుపక్క నందు భయ్య అందరం కలిసి ఒక ఫోటో పోస్ట్ చేస్తాం. ఫోటో లేకున్నా పర్లేదు, ఆ మూమెంట్ ఉంటే చాలు నాకు.